శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ భారతీయ మహాస్వామి వారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. భారతీయ మహాస్వామి శృంగేరి శారదాపీఠం 36వ పరమాచార్యులు. జననం తంగిరాల సీతారామాంజనేయులు పేరు అనమాట అండి. 1951 ఏప్రిల్ 11 మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం చెన్నై భారతదేశం. బిరుదులు ఏంటంటే 36 అండ్ ప్రజెంట్ జగద్గురు శృంగేరి శారదాపీఠ. గురువులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు. తత్వం అద్వైతం స్మార్థం. ప్రముఖ శిష్యులు శ్రీ ఉదశేఖర భారతి మహాస్వామి గారు. భారతీర్థ మహాస్వామి వారి జన్మస్థలం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న అలుగు మల్లిపాడు గ్రామం. ఇక్కడ తంగిరాల వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు తంగిరాల వెంకటేశ్వర అవధాని, అనంత లక్ష్మమ్మ. వీరు కృష్ణ యజుశాఖ శాఖీయులు, ఆవస్త సూత్రులు, ఉత్స గోత్రులు. వీరు 4 కుమార్తెల తర్వాత పుత్రుడు కలిగారిని శివారాధన చేయగా 1951 ఏప్రిల్ 11న స్వామివారు కలిగారు. తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. స్వామివారు చిన్నప్పటి నుండే భక్తి భావాలు ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రి గారి వద్ద ప్రారంభించి తర్వాత కాలంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద సంస్కృత ఆంధ్రాలు నేర్చుకున్నాడు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం గడించి విద్వాంసుల మన్నలు పొందారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యకంలోనూ అభ్యసించి జిల్లా వేద ప్రవర్ధక విద్వత్ పరిషత్తు వారి వేద పరీక్షలు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఇతను ఏకసంతగ్రాహి. 1960 సంవత్సరంలో శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయయాత్రలో భాగంగా నరసరావుపేట వేయించేశారు. అవధాని తన కుమారుని వెంట పెట్టుకుని జగద్గురులకు పాదాభివందన చేశారు. గురువుల దర్శనం సీతారామాంజనేయులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందాడు. వేద పండితులతో పాటు జరిగిన వేదమంత్ర పఠనంలో అతని మంత్రోచ్చారణ చూచి శ్రీచరులు ముగ్ధులైనారు. 1961 సంవత్సరంలో మహాస్వాముల వారి పునర్దర్శన సమయంలో భారతీయ సంస్కృత భాషను తిలకించి విశిష్ట పురస్కారం ఇచ్చారు. మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య వ్రతం జరుపుతుండగా అక్కడికి చేరిన సీతారామాంజనేయులు తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించారు. మహాస్వామి అనుగ్రహంతో స్వామివారికి శిష్యునిగా 7 సంవత్సరాల్లో కృష్ణ యజుర్వేదాలు, న్యాయ, వ్యాకరణ, పూర్వోత్తర మీమాంసాది శాస్త్రాల్లో పరిపూర్ణ పాండిత్యం గడించారు. చాలా సంవత్సరాల శారదాపీఠంలో అతి సన్నిహితంగా ఆ బ్రహ్మచారి మేధాశక్తిని, సత్ప్రవర్తనను, శాస్త్ర పాండిత్యాలను పరీక్షిస్తున్న పీఠాధిపతులు అతని మీద వాత్సల్యం కలిగి శ్రీ శారదాదేవి అనుమతితో శ్రీ శృంగేరి శంకర పీఠానికి ఉత్తరాధిపతిగా నియమించవాలని ఆనందనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ 1974 నవంబరు 11 నాడు నిర్ణయించారు. ఆనాడు వేలాది భక్తుల సమక్షంలో వారికి సన్యాసాశ్రమం అనుగ్రహించి శ్రీ భారతీతీర్థ అనే ఆశ్రమ నామధేయం ఇచ్చారు. స్వామివారి శాస్త్ర పాండిత్యం, సంభాషణ చాతుర్యములు నిరుపమానమైంది. అతని సంస్కృతం, తెలుగు, కన్నడం, సంగీతం, హిందీ భాషలో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తారు. సన్యాసాశ్రమంలో గురువుతోనూ తర్వాత ఒక్కరే భారతదేశం అంతా విజయయాత్రలు జరిపారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు 1989 సెప్టెంబర్ 21న బ్రాహ్మీభావం పొందారు. తర్వాత భారతీర్థ మహాస్వామి వారు శుక్లనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం 1989 అక్టోబర్ 19న 36వ జగద్గురు శంకరాచార్యగా అతీంద్రియ జ్ఞాన యొక్క సింహాసనం అధిరోహణతో పట్టాభిషిక్తులై శృంగేరి శారదాపీఠాధిపత్యం వహించారు. శ్రీ భారతీర్థ మహాస్వామీజీ అప్పటి నుండి అసంఖ్యాక ఆధ్యాత్మిక ఆకాంక్ష వెనుక మార్గదర్శక స్ఫూర్తిగా నిలిచారు. శ్రీచరణులు పీఠాధిరోహణం చేసిన తర్వాత గురువుల చూపు మార్గంలో ధర్మరాజ్య పరిపాలన చేస్తూ భక్తుల అభ్యర్థనలు మన్నించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో విజయయాత్ర జరిపి భక్తులను అనుగ్రహించారు. తర్వాత మిగిలిన వాటిలో కంటిన్యూ చేద్దాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్ము. శ్రీ గురుభ్యో నమ. నారాయణ నమస్కృత్య నరదేవ నరోత్తం దేవీ సరస్వతీ సతో జయముదీరేత్. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు ఒక మహా గొప్ప, అంటే మనకి యాక్చువల్లీ జగద్గురువులు ఆయన శ్రీ
శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామయ శారదాపీఠం ఇది మన భారతీయ తీర్థ గురు భారతీయ తీర్థం గురించి నాకు వచ్చిన అనుభవం కొంచెం చెప్దాం నీతో షేర్ చేసుకుందాం అనుకుని అనిపించింది. సత్సంకల్పం పరమేశ్వర దయ వల్ల ఆ గురువుగారు అనుగ్రహంతో ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ. చూద్దాం ఎంతవరకు పెట్టిందో. నాకు జ్ఞాపకం కొన్ని డేట్స్ కొన్ని సంవత్సరాలు మర్చిపోయినా చెప్దాం అనుకుంటున్నాను. భారతీయ తీర్థ యోగేంద్ర సన్నిధత్తం సదాహృది యోగేంద్రులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారు నా హృదిలో సదా నివసింతురుగాక. ఇది ఎలా జరిగిందంటే చెప్తున్నా మీకు ఒక్కసారి. నాకు నా సొంత అనుభవాలు ఇవన్నీ కూడా కేవలం ఆ స్వామివారి గురించి నేను డిపార్ట్మెంట్ నాసిక్లో పనిచేశాను. ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి ఈమెలో చేసిన తర్వాత 11 ఏళ్ళు చేసిన తర్వాత ప్రమోషన్ మీద నాసిక్ వెళ్ళాను. అక్కడ నేను మళ్ళీ వైలిన్ వాయించిన తర్వాత అందరూ నేర్చుకుంటూ ఉంటే పాఠాలు నేర్చుకుంటే ఆరాధన చేస్తుంటే వీళ్ళందరూ పాపం అక్కడ ఎవరికో తెలిసిందో అరవాళ్ళు వాళ్ళు టైమిలియన్స్ అనమాట, సైంటిస్ట్ భార్య వాళ్ళు వచ్చి చూసి మాస్టారు బాగా చెప్తున్నా పిల్లలకి చెప్పాలంటే వైలిన్లో ఉన్నారు. వాళ్ళు గంగాపూర్ రూట్లో ఎక్కడ ఉంటారు. నాకు మొబైల్ ఉంది. సరే అని చెప్పేసి వస్తానండి అన్నాను. అడ్రస్ తీసుకుని వెళ్ళాను. చెప్తుంటే ఏదో పాపం వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెలిద్దరికి చెప్తూ వచ్చాను. ఒక రోజున ఆవిడ నన్ను అంది, గురుగారు ఇలాగా భారతీ తీర్థ గారు వస్తున్నారండి, అక్కడ రుణానుబంధ హాల్ ఉంది అన్నమాట, కమ్యూనిటీ హాల్ అనమాట, దాంట్లో పెడుతున్నారు, ఏర్పాటు చేశారు, మీరు తప్పకుండా వచ్చి వైలిన్ వాయించాలండి అన్నారు. నాకేమిటి ఇంకా డబ్బు సంపాదన ఏం లేదు, ఉట్టుకు వెళ్ళినా సరే వచ్చేస్తానండి అన్న. అడ్రస్ అది పుచ్చుకున్నాను. సరే పలానా రోజు నేను చెప్పంటే ఆ రోజు సాయంత్రం నాటికి ఏం చేశానంటే శుభ్రంగా స్నానం సంధ్యానం చేసి మామూలుగా నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను. నా అక్కడ డ్యాన్స్ నేర్పుతున్నాడు సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన కూడా నాతో పాటు వచ్చారు. రండి బాబు అంటే మీరు చీకటి పడితే మళ్ళీ వచ్చి ఉంటారే సాయం అని చెప్పి. తెలియదు కదా, వర్షాకాలం పడితే అంతా బాడీ అంతా అనమాట. ఆ కమ్యూనిటీకి అంత రోడ్డు లేవు అప్పుడు. సరే ఏదైతేనే వెళ్ళిన తర్వాత కూర్చుని వైలిన్ పట్టుకుని వెళ్ళిపోయాను నేనే. అయితే అక్కడ మైక్ కానీ అదేం లేదు. సరే లోపల కూర్చుంటే రెండు కూర్చున్నారు ముందర. అంటే ఆ చెప్పిన వాళ్ళు రాలేదు నా దగ్గరికి. సరే అందరికంటే ముందర కూర్చున్నారు, ముందర వాయిస్తూ కూర్చోవాలి కదా అని చెప్పి. సరే కూర్చున్నప్పుడు అన్నారు, ఏమంటే ఆయన వస్తే ఇది వాయించకండి, ప్రిపరే రామరసం అది బాగా ఉంటుంది కానీ ఇంకోటి మీరే వాయించకండి అలా కదా అని చెప్పి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇస్తే సరేనంటే అలాగే నాకు ఏదో వచ్చి వాయిస్తానండి అని అన్నాను. కూర్చుని ఇలాగా అంతా రావడానికి టైం పడుతుందంటే ఇలాగా నేను అప్పుడే స్టార్ట్ చేసి ఏదో వర్ణం వాయించి అన్నీ అయింది. ఇంకా నా పనులు నేను ఉన్నాను, వాయించుకుంటూనే వెళ్తున్నాను, వింటున్నారు జనాలు, వాళ్ళ హడావిడి వాళ్ళ హడావిడి. ఎలాగైతేనే కొంతసేపు అయ్యేటప్పటికి అందరూ స్పెల్ బౌండ్ అయిపోయారు. అప్పటికి నేనేం చేశాను, రామదాస్ది ఏమయ్య రామ పాట ప్రారంభం చేశాను, కాంబోజీ రాగంలో వాయించేసి అప్పుడు స్టార్ట్ చేశాను. అదే అక్కడ వాళ్ళందరూ ఎందుకు అప్పుడు సడన్గా వాయిస్తూ పక్కకు చూశాను. నేను ఫుల్ వైట్ డ్రెస్లో ఉన్నాను అప్పుడు. అలా అంటే కుర్తా పైజామా అంటే తీసుకున్నాయి. అప్పుడు ఆయన సరిగ్గా ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వచ్చారు. కాలు పెడుతుంటే వీళ్ళందరూ స్వామీజీ అని నమస్కారం పెడుతున్నారు, పూలు తల్లుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ నుంచినండి ఆ ద్వారం దగ్గర నిలబడిన మనిషి స్వామివారు ఆ కళ్ళు రెండు నాకేసి చూస్తున్నాయి. అక్కడి నుంచి ఎక్కడికి ఆ రెండు ఒక మన దాని జీప్ లైట్ లాగా అనమాట. నా కంటికి ఫోకస్ అలా వచ్చేస్తుంది అనమాట. నేను తనమెత్తం చెదిపోయి నేను ఏమయ్యా రామ పాట పాడు వాయించేసుకుంటున్నాను. నేను చోట్ల నాకు ఏం తెలియట్లేదు, చుట్టుపక్కల కూడా అలాగే ఉండిపోయాను. ఆయన అలాగే చూసి మొహంతో చిరునవ్వుతో ఉండి అలాగే వచ్చి స్టేజ్ ఎక్కేసారు. తర్వాత మళ్ళీ నేను వాయిస్తూనే ఉన్నాను. ఈలోగా అంతా ఏర్పాటు చేశారు, అభిషేకాన్ని కూడా చేస్తూ వచ్చారు. ఈలోగా నేను వాయిస్తున్నాను, నాకైతే ఆయన చేస్తున్నారు, నాకైతే చూస్తున్నారు, నేను చూస్తున్నాను. అదైతే వాయించినంత వరకు వాయించేసిన తర్వాత దండం పెట్టేసి అందరికీ కూడా నేను మామూలుగా మధ్య మధ్యలో పెట్టి వాయించేసి మామూలుగా బంద్ చేసి అంటే నేను పెట్టి మూసేసుకుని ఇంకా దండం ఒకసారి నమస్కారం కింద నుంచి నమస్కారం పెట్టేసి ఇంకెవరితో చెప్పడం వచ్చేసాను. నేను అయినా సత్యనారాయణ వెళ్ళిపోదాం పదండి అని. నాకు తెలియదు ఆ స్వామివారి ప్రసాదంగా తీర్థంగా తీసుకోవాలన్న విషయం, ఆగాలన్న విషయం కూడా నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. అప్పుడు వచ్చేసాం, ఇంకా ఇంటికి వచ్చేసాం. పోనండి సరే అయిపోయింది చక్కగా అనుకున్నాం. ఇంకెవరు కూడా మీరు బాగా చేసా ఏం మాటలు రాలే, అయిపోయింది. అది సుమారు 1992 అయి ఉండదు, సంవత్సరం గుర్తులేదు నాకు. కానీ అప్పుడు నేను ఎందుకంటే 1988 నుంచి 1996 8 ఏళ్ళు ఇంచుమించుగా నాసిక్లో ఉన్నాను. అది అయిపోయింది. దాని తర్వాత ఒకసారి తిరుపతి నుంచి రాజేశ్వర వాళ్ళ ట్యాక్సీలో ఏం చేసామంటే నేను మా మదళ్ళు వీళ్ళందరూ కలిపి అలాగ కుక్కే సుబ్రహ్మణ్యం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి మన శృంగేరి వెళ్ళాం. అక్కడ వెళ్ళి చూస్తే మాకు తెలియదు, కలవాలి గురువుగారు కలుస్తారనే విషయాలు మాకు తెలియవు. ఇది
సరే ఆ శారదమ్మ వారు అన్ని టెంపుల్స్ అన్నీ పోయి చూసుకున్నాం. మధ్యాహ్నం ఒంటిగంట అయిపోతుంది. ఈలోగా ఎవరో పెడుతున్నారు ఏమిటని చెప్పి నేను కూడా గబుక్కువ దిగి మెట్లు దిగి అట్లా పెడుతున్నాం. మంత్రి దగ్గర కడితే అక్కడ గోరక ఆపేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉంటారంటే అయిపోయిందండి, గురువుగారి దర్శనం అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంకా లోపలికి వెళ్ళనివ్వరండి ఎవరు నేను అన్నాడు. ఓహో అదే ఆ తుంగభద్ర అనేది ఆ పక్కన, ఓహో ఇదేనాము, సరే ఏది నాకు తెలిసింది కదా, సరే పోనండి ఉందన్నాం ఇక్కడ పెట్టుకుని వచ్చేసాం. ఇంక మేము తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో పని మీద వచ్చి మళ్ళీ నేను మాత్రం విస్సు మా మిస్సెస్ ముగ్గురం మళ్ళీ ట్యాక్సీలోనే వెళ్ళి చేసామంటే వెళ్దాం శృంగేరి వెళ్దాం అని చెప్పి ఇలా కుక్క ఇవన్నీ చూసుకున్న తర్వాత అండి శృంగేరి వెళ్ళాం. వెళితే ఆ మన్నాడు సాయంత్రం వెళ్ళాం అనమాట అండి. వెళ్ళి హాల్ది బుక్ చేసుకున్నాను, అంతా అయిపోయింది, అంటే రూమ్ బుక్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పారు, అంటే అప్పుడు అడిగాను ఏమంటే దర్శనం అవుతున్నారు, ఉన్నారండి సార్ ఉన్నారు, రేపు పొద్దున 10 గంటలకు వెళ్ళొచ్చండి అని చెప్పి చెప్పారు నాకు అథెంటికేట్గా. మా మాత్రం ఏం చెప్పిందంటే పొద్దున టైం లేదు, వెళ్ళిపోయారంటే బెంగళూరు వెళ్ళిపోయారు, ఇప్పుడు దర్శనం ఉండదు అంటే ఉంటే ఉంటుంది లేదు మీరు తర్వాత వద్దురు కానీ నేను మాత్రం వెళ్ళిపోతానని చెప్పేసి ఏం చేశానంటే స్నాన పూజ అంతా చేసుకున్నాను. మళ్ళీ వీళ్ళు తయారయ్యారు. సరే మొత్తానికి అందరం వెళ్ళి కూర్చుందాం అంటే కూర్చుందాం, అందరం కూర్చున్నాం. సరే అక్కడ దాకా వెళ్ళి కాలక్షేపం చేసుకుంటూ వచ్చాం. చూస్తే తర్వాత చాలామంది జనాలు వచ్చేస్తున్నారు, కిటకిటలాడుతున్నారు జనాలు. సరే స్వామివారి దర్శనం కదా మరి అందుకోసమని సరే చూస్తే మేము నిలబడ్డ దానికి వెనకాలే ఉన్నారు పాపం వాళ్ళు చాలామంది, ఒక 40 మంది దాకా ఉంటారు. 40 మంది దాకా ఉంటే నేను మా వాడితో అన్నాను, పోనీ పాపం వాళ్ళు వెళ్ళిపోతారు, పని చేసుకుని వచ్చేవాళ్ళని పాపం అందరూ వచ్చారు స్వామి గురువుగారి దర్శనం కోసం అని చెప్పి నేనేం చేశానంటే అందరినీ మీరు వెళ్ళిపోండి బాబు అన్నాను అందరు దర్శనానికి. వాళ్ళందరూ సంతోషపడిపోతూ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. దూరం నుంచి దండం పెట్టేసి స్వామివారికి వెళ్ళిపోయారు. ఇంకా మా టర్న్ వచ్చింది. మా టర్న్ వస్తే సరే నేను ముందర మా వెనకాల నా భార్య తర్వాత మరదలు అంటే ఉన్నాం. అలా వెళ్ళేప్పటికండి నా ప్రవాళ చెప్పుకుని దండం పెట్టి కింద మొక్కలు అంటే సాష్టాంగం చేసి దండం పెట్టి ఏడ్చేస్తుంది అనమాట గబగబ. అంతే వెంటనే గురువుగారు కింద ఉంటారు కదా వాళ్ళు, ఏమైంది అన్నారు. గురువుగారు అడుగుతున్నారు ఏమైంది మీకని. అంటే ఏమి లేదండి, గురువుగారు అప్పుడు వచ్చారు, రుణాల బంధం దాంట్లో వేసారు, నాసిక్లో వచ్చారండి, అప్పుడు మాట్లాడకపోయి ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ దొరికింది మాట్లాడదాం అని కొంచెం అనుకుంటున్నానంటే చెప్పండి ఎప్పుడు వచ్చారు అని అడిగారు. నాకు గుర్తులేదండి, నేను 88 నుంచి 96 దాకా అక్కడ పనిచేశాను, మీరు అక్కడ రుణాల బంధం హాల్లో వచ్చారు, ఆ తప్పుడు దర్శనం చేసుకున్న మరి ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు, మీరు చాలా సంతోషం అండి అన్నాను. అంతేనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ మహానుభావుడు ఎప్పుడూ ఆ సంవత్సరం 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుస్తున్నాం అని చెప్పి ఒక చిన్న పిల్లవాళ్ళగా ఎంతో అంటే ఆయనలో ఏం ఉండదు కదా ఆ భావాలు, పరమేశ్వరుడైన కేవలం చెప్పాలంటే ఆ బుగ్గల దగ్గర నుంచి కళ దాంట్లో మన వెలుగులు వచ్చేస్తున్నట్టుగా వచ్చేస్తాను అనమాట. నాకు ఫీల్ అయిపోతున్నాను, నాకు ఇంకేం కనపడలేదు, ఆ పక్క ఏం కనపడలేదు. ఆయన చెప్తున్నారు అలా వింటున్నాను, నాకు ఏమవుతుంది మైమర్చిపోతున్నాను అనమాట, ఏమీ తెలియట్లేదు. ఆయన చెప్తున్నారు నీడ పట్టింది ఇంత అని చెప్పేసి. సరే అప్పుడు సరే ఇంకా ఆఖరికి ఆయన అడిగారు, చూస్తారో మరి చెప్పి ఈయన అన్నారు, ఏమంటే స్వామివారిని గురువుగారిని ఏదైనా అడగండి అని చేతులు పెట్టి అడగండి అని చెప్పి నాకు ఆఖరికి స్ఫురణకు వచ్చాను. దీంట్లోకి వచ్చేసి ఇలా 2 చేతులు దండం పెట్టి ఇలా చెప్తే దాంట్లోంచి ఒక యాపిల్ పండు అక్షతలు ఇచ్చారు నాకు, అది పెట్టుకున్నా. ఇది గొప్ప దర్శనం. దీనికంటే ముందు ఒక చిన్న విషయం జరిగింది, ఇది కూడా చెప్పాలి మీకు. ఏంటంటే ఒకసారి మేము శ్రీశైలం దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాం దర్శనాలకి. లింగం అది చేసుకోవడానికి అభిషేకం చేయడం అంటే అందరితో పాటు ఇచ్చారు ఛాన్స్ టైంలో అలా అంటే అప్పుడు ఏంటి నీళ్ళు పోయడం, చెంబు నీళ్ళు ఇచ్చి వస్తారు పోయించేసుకున్నట్టు అందరికీ డబ్బులు. అలాగే మమ్మల్ని ఏం చేసి మేము వచ్చేస్తుంది కదా ఆ టైం బుక్ చేయకుండా ఆపేశారు మమ్మల్ని. ఎవరో పెద్ద మినిస్టర్ ఎవరో వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం పంపిస్తారు అని. ఈలోగా నాకంటే ముందర ఒక 2 మనుషుల తర్వాత ఆ ముందర ఒక ఆయన ఉన్నాడు కన్నడ అతను ఏదో మాటలో వచ్చిందిలా ప్రస్తావన వచ్చింది, భారతీయ యుద్ధకాలం అని చెప్పంటే అయ్యి బాబు ఆయన గొప్పవాడండి. అతను పాపం కొంచెం కన్నడ తెలుగు కలిపి మాట్లాడుతున్నాడు. ఏంటంటే మహానుభావుడు బాబు అండి. ఎలాగంటే నాకు బాగా తెలుసు, ఆయన నేను ప్రతి సంవత్సరం పెడతాను గురువుగారి దగ్గరికి. అప్పుడు ఒకసారి అడిగాను, ఏంటి సార్ మీరు ఇంతలా అంటున్నారు, ఎటురా బాగా చేస్తున్నారు ఏంటంటే, ఒరే నువ్వు నాకు 2 సంవత్సరాలు 2 జీవితాలు, ఆయన ఏమిటి 2 జన్మల నుంచి నువ్వు నా శిష్యుడు వేరే అన్నారు. ఆయనకి 2 జన్మల ముందరే తెలుస్తుంది గురువుగారికి, అంత గొప్ప మహానుభావుడు అండి. అయ్య బాబోయ్ అలాగా అంత ఉన్న మహానుభావ శక్తి సంపన్నుల మాటల అయ్య బాబరే ఇంత గొప్పవాళ్ళ అని చెప్పి నాకే ఆశ్చర్యపోయాను అనమాట. అలాంటి వారితో పరిచయం వెళ్ళడం మాట్లాడడం ఏంటి చెప్పగలుగుతుంది చెప్పండి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పేసి ఇక్కడ ఎపిసోడ్ ఆపుతారు, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఎలాగంటే ఆ స్వామివారు అనుగ్రహ భాషణాలు వచ్చాయి మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, చాలా కాలం తర్వాత వచ్చారు, తిరుపతి వచ్చారు ఫస్ట్. అక్కడ
అక్కడ అది ఏ సంవత్సరం గుర్తులేదు నాకు. దాంట్లో ఏం చేశారంటే అప్పుడు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు సరిగ్గాను, అన్నీ ఎండిపోయాయి. ఏట్రా బాబు అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే గురువుగారు అక్కడికి తిరుపతి వచ్చారో, మీరు నమ్మండి నమ్మకపోండి, ఏలాంటి వర్షాలో తెలియట, అవి నిండిపోయి హాయిగా ఫుల్ మొత్తం భక్తులు ఎంతమంది వస్తే అంతమందికి కూడా సరిపోయేంత నీళ్లు వచ్చేసినట్ట. అంటే ఆ మహానుభావుడు ఋషిశృంగ మహర్షి ఎవరైనా సాక్షాత్ పరమేశ్వరుడైనమో, ఎందుకంటే ఆ తపశ్చక్రవర్తి అని బిరుదు కూడా చెప్తారు ఆ మహానుభావుడికి. చెప్పడం ఎన్ని మాటలు నాకే వచ్చునో చెప్పడానికి, అయినా కానీ కూడా జరిగింది మీకు ఈ ముందర ఉంచాను. తర్వాత కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తే ఇంకా మీకు చెప్తాను. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం అనుకుంటాను. స్వస్తి.